నమస్తే, జర్నలిస్ట్ మీకేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టే తిరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యంలో కీలక ఆధారాలు టీడీపీ నాయకుల నుండే బయటపడటంతో మరి టీడీపీ నాయకులు ప్రభుత్వం కూడా ఈ నకిలీ మద్యం మరకని వైఎస్ఆర్సీపీ వైపు తిప్పికొట్టేలా కూడా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మరి గత 10-15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా గందరగోళంగా మారింది. ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా ఇదే చర్చ నడుస్తూనే ఉంది. మరి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా మరి 4 రోజుల క్రితమే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి కనకదుర్గమ్మ సాక్షిగా, కుటుంబ సభ్యుల సాక్షిగా ప్రమాణం చేశారు. అసలు ఈ నకిలీ మద్యానికి జోగి రమేష్కి సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. కానీ మరి ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పాత్రధారులందరూ కూడా ఇబ్రహీంపట్నానికి సంబంధించిన జనార్దన్ రావు, అద్దెపల్లి జనార్దన్ రావు వాళ్ళ సోదరులు ఇద్దరు అవడం వల్ల మరి జోగి రమేష్ నేటివ్ ప్లేస్ కూడా ఇబ్రహీంపట్నం. మరి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కనుసన్నలోని నకిలీ మద్యం తయారు చేశారని చెప్పని కూడా మరి ఇప్పటికే అద్దెపల్లి జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పారు. ప్రభుత్వం కూడా దీనిపైన రాజకీయ జోక్యం లేకుండా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో సీనియర్ పోలీస్ అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ కూడా చాలా వేగంగా, చాలా సూక్ష్మంగా, క్షుణ్ణంగా దర్యాప్తుని ముమ్మరం చేశారు. అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారం ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు, వీటి మీద కూడా సమగ్రంగా చర్చలు చేస్తున్నారు. మరి దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. మరి తాజాగా అందుతున్న సమాచారం అయితే ఈ నకిలీ మద్య వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉంది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని కూడా మరి రకరకాల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మరి ఏ రకంగా ఆధారం ఉంది? మరి జనార్దన్ రావుతో స్నేహంగా కలిసి ఫోటోలు తీయడం వల్ల అది ఆధారంగా చూపిస్తారా? లేదంటే నకిలీ మద్య వ్యవహారంలో ఏమేమి వాడాలి, ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, ఈ నకిలీ మద్యాన్ని గ్రామాల్లోకి, బిల్ షాపులకి ఏ విధంగా పంపించాలి, వీటన్నిటి మీద కూడా ఈ వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందా? వీటన్నిటి పైన సిట్ చాలా క్షుణ్ణంగా ఆరా తీస్తుంది. మరి తాజాగా అయితే 2-3 రోజుల్లో ఈ మాజీ మంత్రి జోగి రమేష్ ని సిట్ విచారణకు పిలుస్తారని కూడా ఒక సమాచారం వస్తుంది. అది కూడా తెలుగుదేశం పార్టీ సానుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి జోగి రమేష్ ఏమో నాకు సంబంధం లేదు, మీరు ఏ టెస్ట్ పెట్టినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దేనికైనా సిద్ధం అని చెప్పి సవాల్ విసురుతున్నాడు చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి. మరి ప్రభుత్వం ఏమో రాజకీయ పరంగా ప్రతిపక్ష పార్టీ పైన ఈ మరక అంటించేలా కూడా రకరకాల రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిలో ఉన్న పెద్దలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి ఏదేమైనా 2-3 రోజుల్లో జోగి రమేష్ ని విచారణకి పిలిచే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి. కానీ బయట వస్తున్న ఫెయిలర్స్ అయితే జోగి రమేష్ ని కూడా ఖచ్చితంగా సిట్ ఏమైతే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో ఈ జోగి రమేష్ ని విచారణ పిలిచి ఇబ్రహీంపట్నంలో ఎన్ని సంవత్సరాల నుండి ఈ నకిలీ మద్యం నడుస్తుంది, దీంట్లో జనార్దన్ రావుకి మీకున్న స్నేహ సంబంధాలు ఏంటి, మీ పాత్ర ఏంటి, అంటే అతని మీద కేసు కడతారా లేదా అనేది సెకండరీ. కానీ విచారణకి అయితే పిలవడం ఖాయం అనేది చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది. మరి విచారణకు పిలిస్తే జోగి రమేష్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆధారాలు కూడా కావాలి కదా, ఆధారాలు లేనప్పుడు నన్ను విచారణకి ఎలా పిలుస్తారని కూడా జోగి రమేష్ అంటున్నారు. మరి దీనిపైన 1-2 రోజుల్లో జోగి రమేష్ పాత్ర పైన నకిలీ మద్యంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, సిట్టు పిలుస్తారా లేదన్నది 2-3 రోజులు అయితే కానీ పక్కా క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ,
సర్జికల్ అంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 08812 288 299 94910 44836.